అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. కోట్లాది మంది రామభక్తుల నిరీక్షణకు తెరదించుతూ బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. అభిజిత్ లగ్నంలో వేద మంత్రోచ్చరణల నడుమ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం జరిగింది. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి తరలివచ్చిన వివిఐపీలు, విఐపీలు, సాధు పుంగవులతో అయోధ్యాపురి భక్తజన సంద్రంగా మారింది. జనవరి 23 నుంచి సామాన్య భక్తులకు అయోధ్య రామయ్య దర్శనం కల్పించనున్నారు. అయితే అయోధ్య బాలరాముడి దర్శనం కోసం ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవటం తప్పనిసరి. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు చెందిన వెబ్సైట్లో స్లాట్ బుకింగ్ చేసుకోవడం ద్వారా ఆ నీలమేఘశ్యాముని దర్శించుకోవచ్చు. అధికారిక వెబ్సైట్లో మొబైల్ నెంబర్తో లాగిన్ కావాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్కు వచ్చే ఓటీపీ ద్వారా లాగిన్ అయ్యాక పేజీ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో దర్శన్ అనే ఆప్షన్ను ఎంచుకున్న తర్వాత శ్రీరాముని దర్శనం చేసుకోవాలనుకుంటున్న తేదీ, సమయం, మీతో పాటు వచ్చేవారి సంఖ్య, దేశం, రాష్ట్రం, మొబైల్ నెంబర్తో పాటు ఫోటోను అప్లోడ్ చేయాలి. ఈ ప్రక్రియతో దర్శనానికి సంబంధించిన బుకింగ్ పూర్తవుతుంది. భక్తుల సౌకర్యార్థం ఆఫ్లైన్లోనూ టికెట్లు అందించే సౌకర్యాన్ని రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏర్పాటు చేసింది. ఆఫ్లైన్లో టికెట్లు పొందాలనుకునేవారు ఆలయం సమీపంలోని కౌంటర్ వద్దకు వెళ్ళి గుర్తింపు కార్డును చూపించి టికెట్ తీసుకోవచ్చు. 10 ఏళ్ల కన్నా తక్కువ వయసు గల పిల్లలకు దర్శనం టికెట్లు కొనుగోలు చేయవలసిన అవసరం లేదు. దర్శనం కోసం టికెట్తో పాటు గుర్తింపు కార్డును వెంట తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. అయోధ్య శ్రీరాముడి దర్శనానికి 2 స్లాట్లను కేటాయించారు. ప్రతిరోజు ఉదయం 6 నుంచి 11:30 వరకు ఒక స్లాట్, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల వరకు మరో స్లాట్లో స్వామిని దర్శించుకునే వీలుంది. ఉదయం 6:30 గంటలకు శృంగార హారతి, మధ్యాహ్నం 12 గంటలకు భోగ్ హారతి, సాయంత్రం 7:30 గంటలకు సంధ్యాహారతి సమర్పిస్తారు. రామయ్య దర్శనం కోసం రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కొన్ని నియమ నిబంధనలను ఏర్పాటు చేసింది. రామ మందిరంలోనికి ప్రవేశించేటప్పుడు భక్తులు తప్పనిసరిగా డ్రెస్ కోడ్ను పాటించాల్సి ఉంటుంది. ఆలయంలోనికి ప్రవేశించే సమయంలో భక్తులు సంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించాలి. పురుషులు ధోతి, కుర్తా, పైజమాను ధరించాల్సి ఉంటుంది. మహిళలు చీర లేదా సల్వార్ సూట్స్, చుడిదార్ సూట్, దుపట్టాతో కూడిన పంజాబీ డ్రెస్ ధరించవచ్చు. జీన్స్ ప్యాంట్స్, షర్ట్స్, టాప్స్, షార్ట్స్ లేదా వెస్ట్రన్ డ్రెస్సులకు అనుమతి లేదు. అలాగే మొబైల్ ఫోన్లు పూర్తిగా నిషిద్ధం. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను ఆలయంలోనికి అనుమతించరు.